హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. చాలామందికి క్యాప్సికంతో కూర చేసుకొని తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఇక్కడ నేను చూపించే పద్ధతిలో క్యాప్సికంతో కూర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. క్యాప్సికంని మసాలా వేసి చేద్దాము. ఎంత బాగుంటుందంటే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే క్యాప్సికం కూరలోకి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. బాండిలోకి ఆయిల్ లేకుండా 2 టేబుల్ స్పూన్లు పల్లీల్ని వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 4-5 ఎండు కొబ్బరి పలుకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకుని వీటిల్ని కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకోండి. నువ్వులు ఊరికే వేగిపోతాయి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. కొన్ని వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 కిలో క్యాప్సికంతో కూర చేస్తున్నానండి, దాని దగ్గర క్వాంటిటీయే చెప్పాను. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే కరివేపాకులను కూడా వేసి ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లోకి వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించామంటే టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి. టమోటాలు చూడండి మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, ఇది మసాలా కూర కదా, తినేటప్పుడు బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే క్యాప్సికం కూడా ఉడికిపోతుంది. 3 నిమిషాల తర్వాత చూడండి క్యాప్సికం కూడా ఉడికిపోయింది అనమాట. 80% ఉడికితే సరిపోతుంది. క్యాప్సికం గంటితోటి ఈ విధంగా అంటే కట్ అవ్వాలన్నమాట. అలా ఉడికిందంటే మళ్ళీ మనం మసాలా పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు ఉడికిస్తాం కాబట్టి అప్పుడు మొత్తానికి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా వేసుకొని ఈ క్యాప్సికం కర్రీ చేసుకుంటే చపాతీ రైస్లోకి సూపర్గా ఉంటుందండి. సేమ్ మసాలాతో వంకాయ చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, ఇలా చాలా కర్రీస్ చేసుకోవచ్చు అండి. మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం కదా. నేను ముందుగానే కొద్దిగా చింతపండును నానబెట్టానండి. ఇలా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుంటే ఈ కూరకి చాలా మంచి రుచి వస్తుంది. అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెం చింతపండును నానబెట్టుకుని అందులోంచి తొలకలు తీసేసి గుజ్జు మాత్రం యాడ్ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని తగ్గితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే గ్రేవీ అనేది దగ్గరకు అయిపోయి క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీ చూసారు కదా, ఇంకొంచెం దగ్గరకైతే మనకి కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్గా మసాలా క్యాప్సికం కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ ఈ విధంగా చిక్కబడిందంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా మసాలా క్యాప్సికం కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్యాప్సికం కూరని ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.